హలో అందరికీ. మీలో ఎంతమందికి మల్లన్న బోనాలు ఉన్నాయి? మాకైతే షష్ఠి మొదటి వారంలోనే బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మా అమ్మ వాళ్ళు దండి వారం రోజు బోనాలు అయితే చేసుకున్నారు. ఆ రోజు బోనాలు కంప్లీట్ అయిపోయేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. ఇంకా 4 వరకు అప్పుడు ఒక్క పొద్దు అయితే విడిచాము. ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే సండే రోజు జూలపల్లికి అయితే వెళ్ళాము. అక్కడ పర్వతాల మల్లన్న టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ మా అమ్మ వాళ్ళకి పట్నాలు ఉన్నాయి. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. 3 ఇయర్స్కి ఒకసారి ఆర్ 5 ఇయర్స్కి ఒకసారి వెళ్తారు. అయితే ఈసారి నేను కూడా వెళ్ళాను అమ్మ వాళ్ళతో. ఫస్ట్ వీకే వెళ్ళాం కాబట్టి ఎక్కువ రష్ లేదు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుడిని చాలా దగ్గర నుండి చూసాము. అయితే ఆ టెంపుల్కి దగ్గరలో ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. వాటన్నిటి దర్శనం అయ్యాక అక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళాము మేము. ఈ కోనేరు ఇప్పుడు వాడకంలో లేదంట. అయితే ముందు వాడకంలో ఉండేదంట. ఇక్కడ స్నానాలు చేసి దర్శనం అయితే చేసుకునేవారంట. తర్వాత ఇంకా బోనాలు వండడం అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు అక్కడ పట్నం కూడా వేసుకున్నారు. అయితే ఈ మొదటి వారంలో దేవుడికి పెద్ద పట్నం అనేది వేశారు. అక్కడ డోలు చప్పుళ్ళ మధ్యలో దేవుడిని ఊరేగింపుగా తీసుకొచ్చారు అక్కడ. అయితే ఇది చూడడం మొదటిసారి. మేము మొదటి వారంలో వెళ్ళలేదు. ఎప్పుడైనా ఉగాది టైంలో ఆర్ షష్ఠి ఎండింగ్ టైంలో వెళ్ళే వాళ్ళం. ఆ డోలు వాయించే వాళ్ళైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ డీజే చప్పుళ్ళ మధ్యలో, ఈ డోలు చప్పుళ్ళ మధ్యలో, ఇంకా ఒగ్గు కళాకారుల చేతిలో ఉండే జగ్గు చప్పుళ్ళ మధ్యలో దేవుని ఊరేగింపు అయితే వచ్చింది. ఆ ఊరేగింపు దేవుడి చుట్టూ 5 ప్రదక్షిణలుగా సాగి తర్వాత దేవుడిని పట్నం మీదకి తీసుకొచ్చారు. అది చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోలేదనుకోండి, అంత బాగుంది అసలు. ఇక ఆ తర్వాత దేవుడికి బోనం చెల్లించి ఒక్క పొద్దు అయితే వదిలేసాం. ఇక నా సండే అయితే ఇలా చాలా బాగా గడిచిందని చెప్పొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు అంటే మండే రోజు తిరుగువారం అయితే చేసింది మా అమ్మ. తిరుగువారం రోజు కూడా బోనం అనేది చేస్తారు. సో చిన్న బోనం ఉంటుంది. ఆ బోనం అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు గుత్తి వంకాయ కర్రీ ఇంకా కాకరకాయ వేపుడు అయితే చేసుకున్నాము. వాటితో మార్నింగ్ ఇంకా తినేసి మా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మండే రోజు మా ఇంటికైతే రిటర్న్ అయ్యాను. సో ఇలా గడిచింది నా 2 డేస్. సో ఫస్ట్ వీక్ ఆఫ్ షష్ఠి వారాలు ఇలా గడిచాయి అన్నమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.